నేడు మెదక్ టౌన్ సీఐ మహేష్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం ఈ రోజు మెదక్ టౌన్లో అజంపురం శాంతినగర్ నందు నిర్వహించడం జరిగింది. మెదక్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో విఠల్, ఎస్ఐ, ఏఎస్ఐ రమేష్ గౌస్, హెచ్సిపిసిఎస్ సాయిబాబా ఆంజనేయులు మరియు రోడ్ సేఫ్టీ గురించి తెలియజేస్తూ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, రాంగ్ రూట్ రాకూడదు, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి మరియు లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, చిన్నపిల్లలకు బైక్ ఇవ్వకూడదని సీఐ మహేష్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అజంపురం శాంతినగర్ కౌన్సిలర్ యశోద, గడ్డమీద కృష్ణగౌడ్, మెదక్ టౌన్ సీఐ మహేష్, ఎస్ఐ విఠల్, ఎస్ఐ రమేష్, అజంపురం శాంతినగర్ యువత పాల్గొన్నారు. ప్రయాణించేటప్పుడు ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో రావాలన్న దాని గురించి రోడ్డు భద్రత దాని గురించి అవగాహన సదస్సు చేస్తున్నాం. కాకుండా ఇప్పుడు అతివేగంగా అజాగ్రత్తగా ఏది డేంజరస్ డ్రైవింగ్ వస్తాం. డేంజరస్ డ్రైవింగ్ లోపల అంటే వ్యతిరేక దిశలో రావడం వలన యాక్సిడెంట్ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదొకటి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే హెల్మెట్, వితౌట్ హెల్మెట్ తోటి చాలా మంది మెదక్ టౌన్ లోపల చాలా మంది హెల్మెట్ లేకుండా పోతుంది. యాక్సిడెంట్ చెప్పి అనుకోని పరిస్థితి లోపల జరుగుతుంది యాక్సిడెంట్. అలాంటప్పుడు మన ఎవరికైనా ఎవరికైనా పెద్ద మనుషులకు ఎవరికైనా అయినప్పుడు అప్పుడు వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంది, రోడ్డు పడిపోతారు, రోడ్డు నెలలు పడిపోతారు. కాబట్టి మనము కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఫోన్ పోయినా పర్వాలేదు కానీ హెల్మెట్ వరిసి మనం ఏమంటాము, ఇంట్లో డాడీ నువ్వు ఫోన్ మర్చిపోయినావు అని చెప్తారు ఇంట్లో పిల్లలు. కానీ డాడీ నువ్వు హెల్మెట్ పెట్టుకో, మరి హెల్మెట్ మర్చిపోతున్నావు అనే మాట చెప్పాలి. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇది ఫోన్ పోతుంది కానీ ఫోన్ పోయినా పర్లేదు, కానీ ప్రాణం పోతే మనకు ప్రాణం ఉందా, లేదు, ప్రాణం రాదు. కాబట్టి ఫోన్ పోతే ఫోన్ కొంటాము కానీ హెల్మెట్ కొనలేము. కానీ హెల్మెట్ గురించి మనం ఏం చేయాలంటే, డాడీ నువ్వు హెల్మెట్ మర్చిపోతున్నావు, అన్న నువ్వు హెల్మెట్ మర్చిపోతున్నావు, ఆ హెల్మెట్ తీసుకెళ్ళండి, హెల్మెట్ తీసుకుపోతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి వస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ వాళ్ళకు కానీ, ఇంట్లో వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ పేరెంట్స్కు, అన్నదమ్ములకు, అన్నలకు, వాళ్ళ ఫాదర్కి అయినా సరే తెలియపరచాలి. ఇది దీనికి సూచన. వ్యతిరేక దిశలో ఎప్పుడైనా బండి నడపాలి. రాంగ్ రూట్ అంటే బండి వచ్చి రకంగా పోతుంటే మనం కూడా అపోజిట్లో పోతున్నాం. అట్లా పోయినప్పుడు ఏమవుతుంది, అట్లా పోయినప్పుడు అనుకోకుండా జాగ్రత్తగా సెల్ ఫోన్ చెవులో పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాకుండా బండి ఎదురు నుంచి వచ్చేది కూడా వారు గమనించాలి అంతా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.